మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సీవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, రోగులకు తప్పిన ప్రమాదం. సంఘటన స్థలాన్ని సందర్శించిన సిపి. విశాఖలో ఘనంగా జోస్ అలోకాస్ 60 వసంతాల వేడుకలు. కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ వసంత లక్ష్మి. ఎస్సీ వర్గీకరణను తాము తీవ్రంగా ఖండిస్తున్న మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి. కూటమి ప్రభుత్వంతోనే ఏపీ రాష్ట్ర అభివృద్ధి. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. విశాఖ సీవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని 6వ బ్లాక్ లోని పరిపాలన విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. తక్షణమే ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆయా మంటలు వ్యాపించిన ప్రాంతాన్ని సందర్శించి మంటలను అదుపు చేశారు. సంఘటనా స్థలాన్ని నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి సందర్శించి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని గుర్తించారు. తక్షణమే సమీపంలో ఉన్న రోగులను ఇతర వార్డులకు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తరలించారు. ఫైర్ ఇంజిన్ కూడా రావడం జరిగింది. ఇమీడియట్గా కంట్రోల్లోకి వచ్చింది. ఇమీడియట్గా పేషెంట్ ఇవాక్యుయేషన్ జరిగింది. వెంటనే అన్నీ జరిగినాయి. కాబట్టి చాలా చక్కగా అందరూ స్పందించారండి. ఇప్పుడు అగ్ని ప్రమాదం ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది మనం చెప్పలేం. అందుకే విశాఖలోని జోస్ అలోకాస్ బంగారు నగల షోరూం 60 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినియోగదారులకు, ఖాతాదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తమ వినియోగదారులకు ఎన్నో ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలను జనసేన జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ బిసెట్టి వసంతలక్ష్మి ముఖ్య అతిథిగా ఇచ్చేసి జ్యోతి ప్రజ్వల అనంతరం వినియోగదారులతో కలిసి కేక్ కటింగ్ లో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ జోస్ అలోకాస్ బంగారు నగల షోరూం మన్నిక నాణ్యతకు పెట్టింది పేరు అని, ఇక్కడ బంగారు నగలు, వజ్రాల ఆభరణాలపై ప్రత్యేక తగ్గింపు మరియు ఆకర్షణీయమైన బహుమతులు సంస్థ నిర్వాహకులు ప్రకటించారని, విశాఖ వాసులు తప్పక ఈ షోరూమ్ ను సందర్శించి ఇక శ్రావణ మాసంలో బంగారు మరియు వజ్రాభరణాలను కొనుగోలు చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా షోరూమ్ బ్రాంచ్ మేనేజర్ డార్నీ మాట్లాడుతూ తమ వినియోగదారులకు 6 కోట్ల రూపాయల విలువైన బహుమతులు, లక్కీ డ్రా ద్వారా విలువైన కార్లు, వీక్లీ డ్రా ద్వారా గృహోపకరణాలు, బంగారు నాణాలు, ప్రతి కొనుగోలుపై ఉచిత బహుమతులు అందిస్తున్నామన్నారు. ఈ శుభ సందర్భంలో వినియోగదారులకు ఎన్నో ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తున్నాము. ముఖ్యంగా బంపర్ డ్రాలో 6 MG కార్లు అందజేస్తున్నాం. వీక్లీ డ్రాలో కూడా గృహోపకరణాలు అందిస్తున్నాం. ప్రతి కొనుగోలుపై కూడా ఉచితమైన బహుమతులు అందజేస్తున్నాం. వ్యాపారంతో పాటు సామాజిక సేవ కూడా జోస్ అలోకాస్ ఒకే విధంగా తీసుకువెళ్తోంది. విశాఖపట్నంలో మెగా షోరూంలో ఇటువంటి
సందర్భాన్ని మేము ఘనంగా జరుపుకోవడం, వినియోగదారులు అందించిన సహకారానికి మా ధన్యవాదాలు. నా పేరు మీనా కుమారి. నేను ఇక్కడ బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేస్తున్నాను సార్. ఫస్ట్ ఇక్కడ ఆసిల్మెట్టలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉండేది, అక్కడ వర్క్ చేశాను. అక్కడ మా ఆఫీస్ ఉన్నప్పుడు ఈ స్టోర్ బిగిన్ అయింది. ఇక్కడ ఫస్ట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఇచ్చిన దాంతో మాకు ఈ స్టోర్తో మాకు అనుబంధం. మేనేజర్స్ వస్తున్నారు వెళ్తున్నారు, ఏ మేనేజర్ వచ్చినా సరే దే ఆర్ వెరీ లాయల్ అండి. ఇక్కడ ఫస్ట్ స్టాఫ్ కోసం చెప్పుకోవాలి. ఎవరైనా కస్టమర్ ఫస్ట్ ఈ స్టోర్లోకి వచ్చిన తర్వాత స్టాఫ్ అంటే కస్టమర్ని ఎలా రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ దే ఆర్ వెరీ ఒబీడియంట్, వెరీ లాయల్ అండి. యాక్చువల్లీ ఇక్కడ డిజైనర్ వేర్ కూడా అనుకుంటే వైజాగ్లో మ్యాక్స్ టు మ్యాక్స్ కొంచెం ఎక్కువగానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కొంచెం దాచుకుంటూ సేవింగ్స్లో ఉన్నవంతా మేము కీప్ ఫర్ గోల్డ్ ఆర్ ఏదైనా సేవింగ్స్లోనే పెట్టుకుంటాం. కానీ వీళ్ళ దగ్గర కలెక్షన్ కానీ ఎక్స్క్లూజివ్ డైమండ్స్ కలెక్షన్ అయితే మాత్రం ఇట్స్ రియలీ గుడ్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మంచి స్టాఫ్తోని మేనేజర్స్తోని మంచి కస్టమర్. ఎస్సీ వర్గీకరణను తాము పూర్తిగా ఖండిస్తున్నామని, వర్గీకరణ పేరుతో తమ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని, లేని పక్షంలో తగిన బుద్ధి చెప్తామని మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి హెచ్చరించారు. విశాఖలోని ఓ హోటల్లో మల్లీశ్వరి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన మాల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో 70 లక్షల మంది పైచీలకు మాలలున్నారని, వారి మనోభావాలను దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన, దాడులు చేసిన ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. రాజకీయ నాయకుల లబ్ధి కోసం, స్వలాభన కోసం తమను వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశీర్వాదాలు కుమ్మరించాలి. పెద్దలందరూ కూడా బుద్ధి పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలిని. ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనేది, మొదటి సమావేశం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్రకి సంబంధించిన ఇంపార్టెంట్ మాల సంఘాలు కానీ, మాల నాయకులు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరితోటి ఇవాళ కొన్ని వందల మంది వచ్చి వాళ్ళ అభిప్రాయాల్ని కూడా తెలియజేయడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా ఎస్సీ వర్గీకరణ అనేది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రాబో రోజుల్లో ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడున్న పెద్ద మనుషుల మీద కూడా ఫైట్ చేసి రావడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ వర్గీకరణ మీద మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఈ సభాముఖంగా తెలియజేయడం ఏంటి అని అంటే, వర్గీకరణ అని మా జాతి మధ్య చిచ్చు పెట్టడం ఇకమైన మానండి. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ స్వలాభం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు, రాజ్యాధికారానికి అడ్డుపడుతున్నారు అని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంతోనే ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ప్రముఖ సినీ దర్శకులు మోహర్ రమేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విశాఖ నగరంలోని సీతంపేట పెట్రోల్ బంక్ ఎదురుగా ఆదివారం జనసేన విశాఖ సిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వంశీకృష్ణను అభినందించారు. ఈ తర్వాత ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో వంశీకృష్ణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కూటమి ప్రభుత్వంలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రకృతి అందాలు కలిగిన విశాఖను ఆర్థికంగా ఎదగడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పై నమ్మకం లేక ప్రజలంతా వైసీపీని ఎన్నికల్లో ఓడించారన్నారు. కార్యకర్తలు, నాయకులు కూడా వైసీపీ నుంచి బయటికి వచ్చేస్తున్నారని, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి తప్పకుండా పోటీకి దిగుతుందని స్పష్టం చేశారు. దర్శకులు మోహర్ రమేష్ మాట్లాడుతూ విశాఖలో వంశీ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ముందే పవన్ కళ్యాణ్ చెప్తామని గుర్తు చేశారు. గెలుపుతో కొత్త కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అన్న మహేరెడ్డి గారు, అలాగే రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు
చాలా కాలంగా పార్టీకి ఒక వేదిక కావాలి, ఇక్కడ నుంచి కార్యక్రమాలు పేదలకు అలాగే పార్టీ నాయకులకు అలాగే ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా అండగా ఉండాలి. ఒక మంచి ప్లేస్ కావాలి, ఒక వేదిక కావాలని కోరుకున్నాం. ఆ వేదిక ఈ రోజు నుంచి ప్రారంభమైంది. రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ విధి విధానాలు కానీ మొత్తం పార్టీకి సంబంధించి యాక్టివిటీ అయినా ప్రజలకు సంబంధించి ఏ సమస్యలు కూడా ఎక్కడి నుంచే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దీనికి అటు మీడియా మిత్రులు కానీ పార్టీ నాయకులు కానీ ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు ఒక అద్భుతమైన పరిపాలన స్టార్ట్ అయింది. ఈరోజు గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని చీకొట్టారు, ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు, ఆ రోజు దీపావళి ఏ విధంగా చేసుకున్నారు, ఆ పార్టీ ఓడిన రోజు కూడా ప్రజలు అదే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం దీపావళి కానీ ఇంకా అన్ని పండుగలు కలిపి చేసుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక మంచి పరిపాలన కావాలి, ఒక అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు కావాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఎన్నుకోవడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ, మీకు అందరూ తెలిసిన విషయం, ఆయన ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు, ఎలాంటి పరిపాలన అందించారు. సో ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సారథ్యంలో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, సమాన స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి. ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అభివృద్ధిలో ఉండాలని ఒక క్రమంతో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి ప్రజల యొక్క సహకారం, ప్రతి ఒక్కరి యొక్క సహకారం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా విశాఖపట్నాన్ని అభివృద్ధిలో పదవి నడిపించడానికి అటు ఎయిర్పోర్ట్ కానీ, పోలవరం వాటర్ కానీ, సుజల శ్రవంతి కానీ, అలాగే బీచ్ రోడ్ కానీ, ఇలాగా ఐటీ పార్కులు కానీ అన్నీ కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి మనం జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. అన్నిటికంటే కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా, ఒక ఆర్థికంగా ముంబై ఎలాగైతే దేశానికి ఆర్థిక రాజధాని ఉందో అదేవిధంగా ఇవాళ విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉండబోతూ ఉంది. అటు పరిశ్రమలు కానీ ఐటీ కానీ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అనేది ప్రకృతికి చెందినటువంటి అద్భుతమైనటువంటి ఒక నగరం. కాబట్టి ఈ నగరాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవాలని బాధ్యత మన మీద ఉంది. ఈ నగరం అభివృద్ధి జరిగితే రాష్ట్రంలో అంతా కూడా పూర్తి స్థాయి అభివృద్ధి జరిగినట్టు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నగరం అన్ని వసతులు ఉన్నటువంటి ఈ నగరానికి అటు పరిశ్రమలు కానీ ప్రతి ఒక్కరు పారిశ్రామిక అందరూ కూడా ఇటువైపు. విశాఖ కేంద్రంగా భూదందాలు, అరాచకాలు విపరీతంగా జరిగాయని తమకు న్యాయం చేయాలని పలువురు బాధితులు జనసేన కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ వినతుల్లో గత ప్రభుత్వంలో జరిగిన హత్య రాజకీయాలు, మైనింగ్ అక్రమాలు తదితర అంశాలపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి తగు న్యాయం చేస్తామని, ఎవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బాధితులకు భరోసా ఇచ్చారు.
ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో వెలను సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు లగుడు గోవిందరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం విశాఖ నగరంలోని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో భర్తీ జరగనున్న నామినేటెడ్ టెస్ట్ పోస్టుల్లో వెలలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా వెలవులు వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వెలమ సామాజిక వర్గానికి బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలో చేర్చాలని ఉద్యమాలు పోరాటాలు జరుగుతున్నాయన్నారు. అయినా సరే ఇంతవరకు బీసీఏలో చేర్చలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నం డాబా గార్డెన్ విజయ్ ప్రెస్ క్లబ్ వేదికగా వెలమ ఆత్మగౌరవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వెలమ సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయం నేపథ్యంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక విభిన్న రంగాల్లో పూర్తిగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి రానున్నటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో వెలమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కూటమి ప్రభుత్వం ఇవ్వాలని, మరి అదేవిధంగా దశాబ్దాలుగా ఎన్నో ఏళ్ళగా ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయ ఆధారిత కుటుంబమైనటువంటి వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలో మార్చాలని చెప్పేసి కూడా ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో బీసీఏ జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా వెలమ సామాజిక భవన నిర్మాణాలకు స్థలాలు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వెలమ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని, మరి ప్రధానంగా గొర్రెపోటు బుచ్చప్పారావు గారు స్వతంత్ర ఉద్యమకారులు, ఆయన యొక్క నామకరణాన్ని తాటిపూడి రిజర్వాయర్ గత ప్రభుత్వం పెట్టడం జరిగింది. మరి నిన్న ఈ కూటమి ప్రభుత్వం ఆ పాత జీవోలన్నీ కూడా రద్దు చేస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి యథావిధిగా తాటిపూడి రిజర్వాయర్కు స్వర్గీయ గొర్రెపోటు బుచ్చప్పారావు గారి యొక్క నామకరణాన్ని పెట్టాలని ఇందు మూలంగా డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క డిమాండ్ను నెరవేర్చడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ముట్టడిస్తామని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. జై వెలమ. పరాయి మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా కట్టుకున్న భార్యను కన్నబిడ్డలను హింసిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అతని తల్లి కుటుంబ సభ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టి అరెస్ట్ చేయాలని విశాఖ యాత శెట్టిపల్లి గౌడ సంక్షేమ సంఘం నేత రాజుగౌ డిమాండ్ చేశారు. మీడియా ముఖంగా శ్రీనివాస్ తల్లి చేసిన కులదూషణను తీవ్రంగా ఖండించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే వెంటనే దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భార్య పిల్లలు ఉండగా వేరే మహిళతో ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ను తన తల్లి కుటుంబ సభ్యులు మందలించకుండా తమకు న్యాయం చేయాలని అడిగిన దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి అతని కుమార్తె డాక్టర్ హైందవిని పరుష పదాజలంతో దూషించడమే కాకుండా శెట్టిపల్లి యాత గౌడ సంఘీయులను జాతి తక్కువ కులం తక్కువ అందంగా ఉండరంటూ మీడియాతో దువ్వాడ శ్రీనివాస్ తల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీటెక్ చదివి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడి మంచి పొజిషన్ లో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ అల్లుడు డాక్టర్ హాందేవి భర్త మోహన్ కుమార్ ను కులం పేరు దూషించిన దువ్వాడ శ్రీనివాస్ తల్లి వ్యాఖ్యలను విశాఖ యాత శెట్టిపల్లి గౌడ సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గీత కులాలను కించపరిచిన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ ఆదివారం అయినప్పుడు కూడా మిట్ట మధ్యాహ్నం అయినప్పుడు కూడా ప్రెస్ మీట్కి వచ్చినందుకు మీ అందరికీ కూడా యాత శెట్టిబలిజ గౌడ కులాల తరపున మేము మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అల్లుడు గారు మా కులానికి గీత కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఎవరైతే మోహన్ కుమార్ గారు ఉన్నారో ఆయన చెన్నైలో బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఎండీగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని దువ్వాడ శ్రీనివాసరావు గారి అమ్మగారు లీలావతి గారు
నిన్న మీడియాలో మాట్లాడుతూ మా కులాన్ని ఉద్దేశించి జాతి తక్కువ, కులం తక్కువ, అందవిహీనంగా ఉంటామని మా కులం వారిని దూషించడం జరిగింది. దీనిని మేము తీవ్రంగా ఈరోజు శాతా శెట్టిబలిజ గౌడ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు గత 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మా గీత కులాలని అనగదొక్కాడు. ఏ విధమైన ₹1 కూడా ఇవ్వకుండా మమ్మల్ని అనగదొక్కితే ఈ గవర్నమెంట్లో ఇప్పుడిప్పుడే మాకు కూడా అవకాశాలు అందుతున్న సమయంలో జాతుల మధ్య, బీసీల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నదమ్ములుగా ఉన్న బీసీ కులాల మధ్యలో కూడా ఈరోజు చిచ్చు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే. విజయవాడలో చారిత్రాత్మకంగా నెలకొల్పిన అంబేద్కర్ మహాశిల్పంపై పలువురు దుండగులు దాడి చేయడాన్ని నవయానం బహుజన సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లె వెంకటరమణ తీవ్రంగా ఖండించారు. విశాఖ నగరంలోని బుల్లయ్య కాలేజీ ధరి అంబేద్కర్ భవన్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘటన జరిగి 3 రోజులు అవుతుందన్నారు. దుండగులను అరెస్ట్ చేయలేదంటే అనేక అనుమానాలు తావిస్తున్నాయని మండిపడ్డారు. తక్షణమే విజయవాడ పోలీసు అధికారులు స్పందించి దుండగులను పట్టుకోవాలని కోరారు. ఖండించండి శుద్ధవనంపై దాడిని, అరెస్ట్ చేయాలి దుండగులను వెంటనే. అప్పారావు, నేను నవయాన బహుజన సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీని. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే విజయవాడలో ఉన్నటువంటి సామాజిక మహాశిల్పం అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి విగ్రహం దగ్గర కొంతమంది దుండగులు కావాలని చెప్పేసి దాడి చేయడం జరిగింది. ఉద్దేశపూర్వకంగానే ప్రీ ప్లాన్తోనే అక్కడ లైట్లు ఆర్పి సెక్యూరిటీని బయటకు పంపించి దాని మీద దౌర్జన్యం చేయడం జరిగింది. ముందుకి వాళ్ళ ప్లాన్ ఏంటన్నది మనకి దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఇమీడియట్గా ఎంతో గొప్పగా నిర్మించినటువంటి భారతదేశంలోనే మంచి పేరు తెచ్చుకొని ఎంతో పేరునికినటువంటి మ్యూజియంగా తయారు చేసినటువంటి ఆ స్మృతివనాన్ని ప్రభుత్వమే తక్షణమే దానికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. అవసరం అనుకుంటే అది మా భారతదేశ సొత్తు కాబట్టి కేంద్ర ప్రభుత్వ బలగాలతో రక్షణ ఏర్పాటు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ సీవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, రోగులకు తప్పిన ప్రమాదం. సంఘటన స్థలాన్ని సందర్శించిన సిపి. విశాఖలో ఘనంగా జోస్ అలోకాస్ 60 వసంతాల వేడుకలు. కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ వసంతలక్ష్మి. ఎస్సీ వర్గీకరణను తాము తీవ్రంగా ఖండిస్తున్న మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి. కూటమి ప్రభుత్వంతోనే ఏపీ రాష్ట్ర అభివృద్ధి, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.